सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी उत्तम कुमार रेड्डी ने सूर्यापेट में दरिया कृष्णा के किनारे मठमपल्ली मौजे के मकीनों की बेदखली की मजम्मत की और कहा कि बीजेपी आज इस मसले को उठा रही है, जबकि उन्होंने ये मामला उस वक्त उठाया था जब वह असम्बली के रुकन थे। गांधी भवन में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उत्तम कुमार रेड्डी ने कहा कि हुकूमत सैकड़ों एकड़ अराजी गरीबों से हथिया रही है। उन्होंने बीजेपी से सवाल किया कि वो चीफ मिनिस्टर के चंद्रशेखर के खिलाफ सीबीआई तहकीकात क्यों नहीं करवाते, जबकि चीफ मिनिस्टर के खिलाफ करप्शन के बेशुमार इल्जाम हैं। మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారాల తరబడి అలా ధర్నా చేయడం జరిగింది. మొన్న బండి సంజయ్ రెడ్డి సరే మీరు టిఆర్ఎస్ మీద ఏం ఆరోపణలు చేసుకుంటే అది మీ ఇష్టం, కానీ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు నా మీద రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడి తీవ్రంగా ఖండిస్తున్నారు. మోదీ కేసీఆర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు, కేసీఆర్ మోదీ కారు డ్రైవ్ చేస్తున్నాడు మొదలు, కానీ మా మీద అట్లా మాట్లాడదు. ఈ దిగజారుడు మాటలు సహించేది కాదు. భారతదేశానికి యుద్ధం చేసిన నేను, పాకిస్తాన్ చైనా సరిహద్దులో పనిచేసిన, 6 సార్లు గెలిచిన నేను, ఎమ్మెల్యే ఉన్న ఎంపీ ఉన్న ప్రాంతంలో ఏ ఒక్క ఓటర్ కూడా నా నిబద్ధత, నా చిత్తశుద్ధి, నా నిజాయితీ మీద ఏనాడు శంకించలేదు. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. కార్పొరేటర్ స్థాయి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు అయితే ఇట్లే ఉంటుంది. మీరు అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద 7 ఏళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఎందుకు ఎటువంటి సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ ఎంక్వైరీ చేయలేదో ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు ప్రెస్ స్టేట్మెంట్స్కే పరిమితమా? ఏది కేసీఆర్ కరప్ట్ ఇది ఏదని మీరెందుకు? అరే కేంద్ర ప్రభుత్వంలో మీ కేంద్ర ప్రభుత్వం, మీ మోదీ, మీ అమిత్ షా రాజకీయంగా పడని వాళ్ళందరికీ ఉన్నది లేని పెట్టి కేసులు పెట్టించి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ హరాస్ చేస్తున్నప్పుడు మీరే అంటారు కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది అవినీతి పరుడు, కరప్ట్, ఇది అది 1000 కోట్లని. మరి 7 ఏళ్ల పాటు మీరు ఎందుకు చేయలేదు?